హలో అండి. ఈరోజు ఈ వీడియోలో కేసర్ బాదం పాలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ కేసర్ బాదం మిల్క్ రాత్రిపూట తాగటం వల్ల మన బాడీ చాలా రిలాక్స్ అవుతుంది. మెదడు ప్రశాంతంగా ఉంటుంది. మంచి నిద్ర కూడా వస్తుంది. ఎనర్జీతో ఉదయం లేవటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో, దీన్ని మనం ఇంట్లోనే సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ముందుగా కొన్ని బాదం పప్పులను తీసుకొని 4-5 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. లేదంటే ఒక అరగంట వేడి నీటిలో నానబెట్టి ఇలా తొక్క తీసుకోవాలి. ఇవి బాగా మెత్తబడిన తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో 2 గ్లాసుల పాలను వేసుకొని చిన్నని మంట మీద ఉడికించుకోవాలి. పాలు వేడిగా ఉన్నప్పుడు అందులో మనం గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్‌ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వును వేసుకోవాలి. కుంకుమ పువ్వు వేయగానే మంచి రంగు వస్తుందండి. అలాగే మంచి సువాసన కూడా వస్తుంది. పాలు మరుగుతూ ఉన్నప్పుడు సరిపడా పంచదారను వేసుకోవాలి. ఇక ఫైనల్‌గా చిటికెడు యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా పాలు తిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కేసర్ బాదం పాలు రెడీ అయిపోయినట్టే. మీకు వేడిగా తాగాలనుకుంటే అలానే తాగొచ్చు. లేదంటే ఫ్రిడ్జ్‌లో ఉంచి ఐస్ కూల్డ్‌గా తాగొచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.